అత్తాకోడళ్ల మాయారోలు. అనగనగా ఒక ఊళ్ళో పక్కపక్క ఇళ్లల్లో శారద అనే అత్త, అనామిక అనే కోడలు ఉండేవాళ్లు. అత్తగారు శారద ధనవంతురాలు, చెడు స్వభావం కలిగిన ఉత్తమురాలు. ఈ విషయం తెలిసి ఆ ఊరివాళ్లు సరిగ్గా తనతో మాట్లాడేవాళ్లు కాదు. దాంతో దారిన పోతున్న వాళ్ళని పిలిచి మరీ తనతో ఎందుకు మాట్లాడడం లేదని గొడవపడుతూ ఉండేది. ఇక కోడలి పేరు అనామిక. పేరుకి మాత్రం పేదది, ప్రేమకు మాత్రం గొప్ప మనసున్న ఆత్మీయురాలు. అందుకే ప్రతి ఒక్కరూ అభిమానంగా నవ్వుతూ పలకరించి వెళ్తూ ఉంటారు అనామికని. ఇది శారదకి నచ్చదు. దాంతో కావాలని అనామికతో నిత్యం గొడవ పెట్టుకుంటూ ఉండేది. అనామిక మాత్రం సానుకూలంగా అత్తగారికి స్పందించేది. అత్తయ్య, మీకు గొడవపడే అవకాశం, సమయం ఉన్నాయి, కానీ నాకు లేవు. అవకాశం, సమయం ఈ రెండు నాకు చాలా ముఖ్యం. నేను వెళ్ళి పళ్ళమ్ముకోవాలి, నన్ను వదిలిపెట్టండి. ఎంత అహంకారమే నీకు! నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు పళ్ళమ్ముకోవాలని వెళ్తున్నావా? అత్తయ్య, మీకు మీ అత్తగారు చాలా డబ్బులు సంపాదించి ఇచ్చారు. ఎంతలా కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి మీ దగ్గరుంది. కానీ మా అత్తగారు ఎలాంటి ఆస్తిని సంపాదించి మాకు ఇవ్వలేదండి. మేము పనిచేసుకుంటూనే బ్రతకాలి అని చెప్పి తోపుడు బండి మీద పళ్ళు పెట్టుకుని అమ్మటానికి వెళ్తుంది. శారద తిట్టుకుంటూ ఇంట్లోకి వచ్చింది. తన భర్త ప్రసాదు ఆకుకూరలు పట్టుకుని ఎదురుపడ్డాడు. శారద, ఈ పూట ఏం కూర చేయమంటావు? పాలకూరుంది, తోటకూరుంది, గోంగూర కూడా ఉంది. ఏం చేయమంటావు? ఏదో ఒకటి నన్నెత్తిని కొట్టండి అని శారద చెప్పగానే ప్రసాద్ తన చేతిలో ఆకుకూరలతో శారద నెత్తిన ధనేల్మని కొడతాడు. అంతే, శారద కోపంగా చూస్తుంది. నువ్వేగా శారద ఏదోటి నెత్తిని కొట్టమన్నావు, అందుకే కొట్టాను. అంత నా కర్మ అని రుసరుసలాడుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అనామిక నవ్వుతూ ప్రేమగా ఊరంతా తిరుగుతూ పళ్ళమ్ముతూ ఉండేది. అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ భర్త రమేష్ తీసుకొచ్చే కూలీ డబ్బుల్ని ఆపద అని వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. 1 సంవత్సరం ఏమైందో ఏమో గాని అనామిక పళ్ళ వ్యాపారం అసలు సరిగ్గా జరగలేదు. ఏ పని పెట్టుకుంటే అందులో నష్టమే ఎదురవుతుంది. చివరికి భార్యాభర్తలు పస్తులుండే పరిస్థితి ఎదురైంది. అనామికకి బాగా పరిచయం ఉన్న అపర్ణ ఒక రోజున అన్నం తీసుకొని వచ్చింది. ఇప్పుడు అన్నం ఎందుకు తీసుకొచ్చావక్క? ఎన్నోసార్లు సొంత చెల్లెల్లా నాకు సహాయం చేసావు. ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు. ఈ మాత్రం అన్నం కూడా నేను పెట్టకూడదా అనామిక? అది కాదక్క. అనామిక, ఏం మాట్లాడకుండా ముందిద్దరూ కడుపు నిండుగా అన్నం తినండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే అనామిక రమేష్ ఇద్దరూ కడుపు నిండా అన్నం తింటారు. నీ మేలు ఇప్పటికీ మర్చిపోలేనక్క. ఇలా చూడనామిక, నోరారా అక్క అని పిలిచినందుకు నేను ఒక సలహా చెప్తాను, వింటావా? వింటానక్క. మీ అత్తని సాయం అడగరాదా? ఎలాగో తన దగ్గర చాలా డబ్బుంది కదా, దానంగా తీసుకోవద్దులే, అప్పుగా తీసుకుందు అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట రమేష్కి కూడా నచ్చింది. అందుకు రమేష్ కూడా ఒప్పుకోవడంతో ఒక రోజున అత్తగారు శారద ఇంటికొచ్చింది. శారదకి అనామికని చూడగానే చిరాకు వేసింది. చా, పొద్దున లేవగానే ఎవరి ముఖం చూశానో ఏమో, ఇప్పుడు నీ ముఖం చూడాల్సి వస్తుంది. ముందెక్కడి నుంచి పా అంటూ గొంతు పట్టుకుని బయటకు నెట్టేసింది. అది చూసిన మామగారు ప్రసాదు, శారద, ముందసలు కోడలు ఇంటికెందుకొచ్చిందో ఆ విషయం తెలుసుకో అని చెప్పటంతో శారద కోడలు అనామికని అడిగింది. అప్పుడు అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, పరిస్థితులు సరిగా లేవు, కష్టంగా ఉంది. మీరు కొంచెం డబ్బు సాయం చేస్తే సమస్యల నుంచి బయటపడతాను. ఆపైన మీ అప్పు తప్పక తీర్చుకుంటాను, వడ్డీ కూడా కలిపే ఇస్తాను. ఎవరో ఒకప్పుడు నాతో ధనంతో పని లేదు, మనసుంటే చాలని చెప్పారులే. మరి ఆ రోజు ఆ మాటలో మనసు ఎక్కడికి పోయాయి కోళ్ళ? అత్తయ్య, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ధనం బ్రతకడానికి కావాలి, కానీ బ్రతికే ధనం కాదు. అయితే నా దగ్గర డబ్బులు లేవులేమ్మా, ఎట్టాగొచ్చి వట్టగెలుపు అని శారద చెప్పటంతో అనామిక బాధగా అలా నడుచుకుంటూ అడవి వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక చోట ఒక ముసలివాడు కనిపించాడు. కట్టెల మూటని పైకెత్తుకోవటం దాకా కష్టపడుతూ ఉన్నాడు అతను. అనామికకి జాలేసి అతనికి సహాయం చేస్తూ, ఎక్కడి వరకు తాత అని అడిగింది. ఆ తాత చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెప్పటంతో, అయ్యో, అంత దూరం మీ వల్ల ఏమవుతుంది, నేను ఎత్తుకొస్తానుండండి తాత అని అనామిక ఆ కట్టెల మూటని తనే ఎత్తుకొని అతని ఇంటి వరకు మోసుకొని వచ్చింది. ఆ ముసలి తాత అనామికకి ధన్యవాదాలు చెబుతూ, దేవుడు నీకు మేలు చేస్తాడు తల్లి, నీకన్నీ శుభాలే జరుగుతాయి అని చెప్పగానే అనామికకి తన కష్టాలు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది గమనిస్తాడు ఆ ముసలి తాత. ఇలా చూడు తల్లి, కష్టాలు సుఖాలు అందరికీ వస్తూ పోతూ ఉంటాయి.
ఏవీ శాశ్వతంగా ఉండవు. తెలివైన ఇల్లాలు కష్టాలకి కృంగిపోదు, సుఖాలకి పొంగిపోదు. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళి ఒక తీపి రొట్టెను తెచ్చి ఇచ్చాడు. నా మాటలు జాగ్రత్తగా విను తల్లి. నా ఇంటి వెనక ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి చివర 3 మల్బరీ చెట్లున్నాయి. వాటి వెనకగా కొండపైకి ఒక కాలిబాట ఉంటుంది అని ముసలాయన చెబుతుంటే అనామిక శ్రద్ధగా వింటూ ఉంటుంది. ఆ బాటకి 2 వైపులా ముళ్ళ చెట్లే ఉంటాయి. ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కొండపైకి ఎక్కి వెళ్ళు. అక్కడ ఏముంటుంది తాత? అక్కడ నీకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక మరుగుజ్జుంటాడు అని తాత చెప్పగానే అనామిక కొంచెం భయపడింది. వామో, మరుగుజ్జుంటాడా? భయపడకు తల్లి, ఎలాంటి హాని ఉండదు. ఆ మరుగుజ్జుకి ఈ రొట్టెనిచ్చి పని కోసం వెతుకుతున్నాను, మీరు ఏ పని చెప్తే అది చేస్తానని చెప్పు తల్లి. అప్పుడు ఆ మరుగుజ్జు నీకు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి, ఎంత కష్టమైనా చెయ్యి. తప్పకుండా చేస్తాను తాత. అప్పుడతను నిన్ను మెచ్చుకొని, నువ్వు మంచిదానివి తల్లి, నీకు ఏం కావాలో అడుగు, ఇస్తాను అంటాడు. అప్పుడు నువ్వు నీకు వీలైతే ఒక మాయారోలు ఇప్పించండి, లేకపోతే మీ ఇష్టమని చెప్పు తల్లి. ఆ పైన ఎలా జరగాలో అలాగే జరుగుతుంది సరే తాత, అంతా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అనామిక ఆ ముసలాయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అతని ఇంటి వెనక్కి వచ్చి చూసింది. నిజంగానే అక్కడో అడవి కనిపించింది. అనామిక ధైర్యం చేసి ఆ అడవిలోకి వచ్చింది. అడవిలో అక్కడక్కడ అనామికకి భయంకరమైన పాములు ఎదురుపడ్డాయి. తెలివిగా వాటినన్నింటినీ తప్పించుకొని ముందుకెళ్తే నిజంగానే 3 మల్బరీ చెట్లు కనిపించాయి. వాటి వెనకనే కాలిబాట కూడా కనిపించింది. ముళ్ళన్నీ తప్పించుకుంటూ జాగ్రత్తగా ఆ బాట వెంబడి నడుస్తూ చివరికి ఆ ముసలితాత చెప్పినట్టుగానే ఒక గుడిసెకు చేరుకుంది. గుడిసెలో ఉన్న మరుగుజ్జుకు తాను తీసుకొచ్చినటువంటి రొట్టెనిచ్చింది. పని కోసం వెతుకుతున్నాను అని తాత చెప్పమన్నట్లే చెప్పింది. అప్పుడు ఆ మరుగుజ్జు గట్టిగా నవ్వి, పని కావాలా? నేను తిన్న అన్నం గిన్నెలు పెద్ద కుప్పపడున్నాయి, అవన్నీ శుభ్రం చేస్తావా? తప్పకుండా చేస్తాను అని అనామిక ఆ గిన్నెలన్నీ శుభ్రంగా తోమబెడుతుంది. మిలమిలా మెరిసిపోతున్న ఆ గిన్నెల్ని చూసి మరుగుజ్జు సంతోషపడతాడు. అనామికాని మెచ్చుకుంటాడు. నీకేం కావాలి అని అడిగాడు. నాకొక మాయారోలు ఇవ్వండి అని అనామిక కోరింది. వెంటనే ఆ మరుగుజ్జు అనామిక కోరినట్లే ఒక మాయా రోలును తెచ్చి ఇచ్చాడు. నీకు ఏం కావాలన్నా దీన్ని రుద్ది మర్యాదగా అడుగు తల్లి, రోజుకి ఒక్కసారి మాత్రమే ఇది పనిచేస్తుంది, గుర్తుంచుకో అని చెప్పటంతో అనామిక వినయంగా నమస్కరించి రోలుని రుద్ది మర్యాదగా నేను మా ఇంటికి చేరాలి అని మనసులో కోరుకుంది. మరుక్షణమే అనామిక తన ఇంట్లో ఉంది. అనామిక ఆ మాయారోలుని ఇంట్లో దేవుని గుట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ రోజూ అదిచ్చే సంపదల్ని వ్యాపారం ద్వారా మరింత వృద్ధి చేస్తూ ఉంటుంది. అనతి కాలంలోనే అనామిక అప్పులన్నీ తీరటమే కాదు, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, మన్ననలు ఏర్పడ్డాయి. అయితే అటువైపున దుర్మార్గురాలైన అత్తగారు శారదకి కోడలి పరిస్థితిని చూసి అసూయ పెరగసాగింది. దాంతో ఒక రోజున కోడలి ఇంటికొచ్చి ప్రేమని నటిస్తూ, కోళ్ళ, మొన్నటికి మొన్న నువ్వు పరిస్థితి బాగలేదని నా దగ్గరకు వచ్చావు, ఇంత తక్కువ సమయంలో నీ దశ ఎట్లా తిరిగింది అని ఊరికే అడిగినట్లుగా అడుగుతుంది. అనామిక అమాయకంగా తన దగ్గరున్న మాయారోలుని చూపించింది. దుర్మార్గురాలైన అత్తగారు శారద రాత్రికి రాత్రే ఆ రోలుని దొంగిలించుకుని పోతుంది. ఇది ఉంటే నాకు ఇంకేం అక్కర్లా అంటూ పరదేశం వెళ్ళిపోయేందుకై పడవ ప్రయాణం మొదలుపెట్టింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత శారదకి ఒక అనుమానం కలిగింది. కోడలు చెప్పిన మాటలు నమ్మి ఇట్టా బయలుదేరాను. ఎంతకీ ఈ రోలు మనం కోరుకొని తెత్తందో లేదో ఒకసారి పరీక్ష చేస్తా అని ఆ రోలుని గట్టిగా రుద్ది, నాకు లెక్కలేనంత బంగారం కావాలి అని కోరుకుంటుంది. మరుక్షణమే రోలులో నుంచి బంగారం రావటం మొదలైంది. ఇక ఏం చేసినా సరే ఆ బంగారు ప్రవాహం ఆగటం లేదు. దాని బరువుకి పడవతో పాటు రోలు, శారద మొత్తం నీళ్లలో కలిసిపోయారు. అత్యాశకు పోయి ఈతరాని శారద తన ప్రాణాలే పోగొట్టుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
పేద కోడలి మాయా ఏసీ పంట. ఉదయం 11 కూడా దాటనే లేదు. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. పేద కోడలు అనామిక పొలంలో నడుం వరకు పెరిగిన అన్ని రకాల చెట్లకి కుండతో నీళ్లు పోస్తూ ఉండగా తన భర్త రమేష్ జేసీబీ డ్రైవర్ అజయ్ని తీసుకుని అక్కడికి వచ్చాడు. అనామిక వాళ్ళని చూసి, ఎవరండి? జేసీబీ డ్రైవర్ అనామిక, అమ్మ ఈ పొలాన్ని చూపించమని చెప్పింది. అందుకు అమాయకంగా అనామిక ముఖం పెట్టి ఇలా అంటుంది. అర్థం కాలేదండి. జేసీబీ డ్రైవర్కి ఈ పొలాన్ని చూపించమని చెప్పడం ఏమిటి? అనామిక, నీకు నేను తర్వాత అన్ని వివరంగా చెప్తాను. ముందు అమ్మ చెప్పిన పని చెయ్యి నువ్వు. అజయ్, మా అమ్మ చెప్పింది కదా ఈ పొలం గురించే. ఎకరం ఉంటుంది. పొలం మొత్తం చెట్లే ఉన్నాయా? అవునజయ్, ఎకరం పొలం మొత్తం చెట్లే ఉన్నాయి. అన్నీ నడుం వరకు పెరుగున్నాయి. ఒకసారి పొలం చుట్టూ తిరిగి చూసుకో. అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మకి చెప్పు. మా అమ్మ నీతో మాట్లాడుతుంది. సరే రమేష్, నేను వెళ్ళి పొలం మొత్తం చూసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పండి, అత్తయ్య ఏం చేయమంది? ఎందుకు ఈ జేసీబీ డ్రైవర్ని తీసుకొచ్చి ఈ పొలాన్ని చూపిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అనామిక, అమ్మ జేసీబీ డ్రైవర్తో మాట్లాడి ఈ చెట్లని పొలంలో నుంచి తీయించమని చెప్పింది. అందుకు అనామిక ఆశ్చర్యంగా, ఏంటండి మీరు మాట్లాడేది? అత్తయ్య ఎందుకలా చేయమని చెప్పింది? నాకు కూడా తెలియదు అనామిక. అయినా మా అమ్మ సంగతి నీకు తెలుసు కదా అనామిక. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా తను చెప్పింది వినాలి, చెయ్యమన్నది చెయ్యాలి. అంతే తప్ప ఎందుకు ఏంటి అని ఎదురు ప్రశ్న వేయటానికి వీల్లేదు. అలా వేసే ధైర్యం కూడా ఇంట్లో ఎవరికీ లేదు. ఆ ధైర్యం కూడా ఎవరూ చెయ్యరు. ఒకవేళ చెయ్యాలని చూస్తే ఏడుపుతో చంపేస్తుంది, సెంటిమెంట్ డైలాగులతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తన మాట వినేలా చేసుకుంటుంది. ఇది మాత్రం దారుణం అండి. ఎందుకు పనికిరాదని వదిలేసిన రాళ్ల భూమిని అని చెబుతూ ఉండగా అజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అనామిక మాట్లాడడం ఆపింది. అనామిక, నేను అజయ్తో కలిసి జేసీబీ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఇంటికెళ్ళు అని రమేష్ అజయ్లు అక్కడి నుంచి కలిసి వెళ్ళిపోయారు. అనామిక కుండను తీసుకుని అలా నడుచుకుంటూ చెరువు దగ్గరికి వచ్చింది. కుండలో నీళ్లు ముంచుకొని నెత్తిని పెట్టుకుని తిరిగి పొలం వైపు నడుస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత అత్తగారు శారద ఓ నాడు కోడలు అనామికతో కోపంగా ఇలా అంటుంది. నేను అత్తనే, నువ్వు కోడలివి. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, వినాలి. ఈ 10 ఏళ్లుగా తమరు చెప్పిందే వింటూ వచ్చాను, చేయమందే చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఇంటి విషయంలోనూ పొలం పనుల్లోనూ తమరు చెప్పిందే చేస్తున్నాను కదా అత్తయ్య. కానీ నడుం వరకు పెరిగిన చెట్లని నరికేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. మిమ్మల్ని కూడా ఎదిరిస్తాను. ఇలాగే మాటకి మాట బదులుగా మాట్లాడతాను. అయితే నీ పళ్ళు రాళ్ళ ఖాయం కోళ్ళ. కొట్టండి, తిట్టండి, నాకు బాధ లేదత్తయ్య. ప్రాణంగా ఇష్టంగా పెంచుకుంటున్న చెట్లని మాత్రం నరక్కండి. పచ్చని ఆకులతో నడుము వరకు పెరిగిన ఆ చెట్లను చూస్తుంటే భలే ముద్దుగా సందడిగా అనిపిస్తుంది అత్తయ్య. వాటిని మాత్రం ఆ పొలం నుంచి తీసేయకండి, నరక్కండి. ఆ పొలం కొంటున్న భుజంగం వాళ్ళకి చెట్లు లేకుండా పొలం కావాలంట అనామిక. అందుకే ఆ పొలంలో నడుము వరకు పెరిగిన చెట్లని కొట్టేద్దామని కూలి వాళ్ళని మాట్లాడాలని చూశాను. కానీ వాటిని నువ్వు, పిల్లలు హరీషు, భవ్యలాగే ప్రాణంగా పెంచుకుంటున్నామని ఊరోళ్ళు ఎవ్వరు రావట్లేదు. ఊరి వాళ్ళు చెప్తుంది నిజమే కదత్తయ్య. చెట్లు కూడా పిల్లలే కదా. మనకి ముసలితనం వచ్చిన తర్వాత పిల్లలు మనకెంత అవసరమో ఇప్పుడు మనం బ్రతకడానికి చెట్లు అంతే అవసరం. కోళ్ళ, నువ్వెన్ని చెప్పినా నేనేనను. పొలాన్ని అమ్మాలని నిర్ణయించేసుకున్నా. బుజ్జంగ వాళ్ళతో మాట్లాడా, డబ్బులతో సిద్ధంగా ఉన్నారు. నన్నెల్ని అజయ్ జేసీబీతో పొలం దగ్గరికి వెళ్ళాడు. నేనెళ్ళి డబ్బులు ఎత్తే పని మొదలెడతాడు. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళనివ్వను అని అనామిక చకచకా బయటకొచ్చి తలుపు వేసి గడియ పెడుతుంది. శారద పెరటి వైపున్న తలుపు తెరిచే ఉందన్న విషయాన్ని మరిచిపోయి తలుపు కొడుతూ ఉంటుంది. కోళ్ళ, తలుపుతీ, కోపం తెప్పించబాక నాకు. నేను బయటకు వచ్చాక నీకు మామూలుగా ఉండదు. అసలు మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కదత్తయ్యా, నేను రానివ్వను అని అంటున్న అనామికకి పెరటి వైపున్న తలుపు తెరిచే ఉంది అన్న విషయం గుర్తుకు రావటంతో పరుగున పెరటి గుమ్మం వైపు దగ్గరకు వచ్చి ఆ తలుపు కూడా వేసేసింది. ఆ సౌండ్ విని శారద అప్పుడు అటువైపుగా చూసింది. అబ్బా, పెరటి వైపున్న గుమ్మం అప్పటినుంచి తెరిచే ఉందా? ఛ, నేను అది చూసుకుంటే బాగుండేది. కోడలకి తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోయేదాన్ని అని శారద అనుకుంటూ ఉండగా తెరిచి ఉన్న కిటికీ కనిపించింది. శారద కిటికీ దగ్గరికి వచ్చింది. బయటకు చూసింది. అనామిక కూడా ఆ కిటికీ దగ్గరికే వచ్చింది. ఏయ్ కోళ్ళ, తలుపు తీవే. తీనత్తయ్య, ఏ పంట వేసినా పనికిరాదని చెప్పినా వినకుండా నేను ఆ రాళ్ల పొలాన్ని ఎంతో కష్టపడి సాగు చేశాను. అన్ని రకాల చెట్లని నాటాను. అన్ని చెట్లు మనకెంతో మేలు చేస్తాయి అత్తయ్య. ఏ మేలు చేస్తాయే? నిమ్మోహం చేస్తాయి. అదే పొలాన్ని భుజంగం 10 లక్షలు కొనుక్కుంటున్నాడు. 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు కదా అత్తయ్య. 10 లక్షలు కాదు కదా,
₹1,00,00,000 పెట్టినా దొరకని స్వచ్ఛమైన గాలిని చెట్లు మనకిస్తాయి. ఆరోగ్యకరమైన పళ్ళనిస్తాయి. ఆడుకోవడానికి, పడుకోవడానికి, కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నీడనిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన కోసం చాలా సర్లే కోళ్ళ, చెట్లు అన్నీ ఎత్తైన అంటున్నావు కదా, మన ఇంట్లో టీవీ, కూలరు, ఫ్రిడ్జ్ ఉంది కదా, ఏసీ లేదు. అసలే ఎండ మహాఘోరంగా ఉంటుంది. భుజంగం ఇచ్చే డబ్బులతో ఒక ఏసీ కొనుక్కుందాం అనుకుంటున్నాను. నీ చెట్ల దగ్గరికి వెళ్ళి ఒక ఏసీ తీసుకురా. అత్తయ్య, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఏసీతో సమానం. ఏసీ కాదు, అంతకంటే ఎక్కువే. ఏసీ కరెంటుతో నడుస్తుంది. కృత్రిమమైన చల్లని గాలే వస్తుంది. అది పీల్చుకోవడం వల్ల ఎన్నో రోగాలు కూడా వస్తాయి. అదే చెట్లయితే మనకి సహజ సిద్ధమైన చల్లని గాలినిస్తాయి. ఆ గాలిని గనక మనం పీల్చుకుంటే మనలో ఉన్న రోగాలు పోయి మనకి కొత్త శక్తి వస్తుంది. ఈ డ్రామా మాటలేవి నాకొద్దు కోళ్ళ, నాకు ఏసీ కావాలి. నువ్వు ప్రాణంలో చూసుకున్న చెట్ల నుంచి ఒక ఏసీని తీసుకురా. నేను నీ చెట్లని ఏమి చేయను. పైగా నువ్వు చెప్పినట్టే ఏంటాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. అలా కాదత్తయ్య, చెట్లు ఏసీనివ్వడం ఏమిటి? లోకంలో ఎక్కడైనా ఇది జరుగుతుందా? నువ్వే అన్నావుగా కోళ్ళ, ఒక్కో చెట్టు ఒక్కో ఏసీతో సమానము అని. వెళ్ళి నీ చెట్ల దగ్గరికి వెళ్ళి నాకు కావలసిన ఒకే ఒక ఏసీని తీసుకునిరా. నేను నువ్వు చెప్పినట్టు వింటానని అంటున్నాను కదా. అనామిక మౌనంగా ఉండిపోతుంది. శారద ఓ క్షణం పాటు నవ్వుకొని, కోళ్ళ, నేను బయటికి రాకున్నా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిస్తా. అజయ్ పని మొదలెట్టేస్తాడు. నీ చెట్లు ఉండవో భుజంగం వచ్చి పొలం కొనేసుకుంటాడు అని శారద కిటికీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అనామిక తన చేతిలో ఉన్న శారద ఫోన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. శారద తిరిగి కిటికీ దగ్గరికి వచ్చింది. అనామిక చేతిలో ఉన్న ఫోన్ని చూసింది. వెటకారంగా, ఏమత్తయ్యా, అజయ్కి డబ్బులు ఫోన్లో పంపిస్తానని చెప్పారు కదా, అజయ్కి పంపించారా? అక్కడ అజయ్ పని మొదలు పెట్టేశాడా? నా ఫోన్ ఎప్పుడు తీసుకెళ్ళావు కోళ్ళ? ఇవ్వు నా ఫోని, లేదంటే ఇప్పుడు మీరు నన్నేం చేయలేరు. కానీ నేను మాత్రం పొలం దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య దగ్గర డబ్బులు లేవంట, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారని చెప్పగలను. దాంతో అజయ్ మిమ్మల్ని తిట్టుకుంటూ ఆవేశంగా వెళ్ళిపోతాడు అని అనామిక చెబుతూ ఉండగా పొలం దగ్గర అజయ్, రమేష్లు జేసీబీతో ఉంటారు. ఏమింది రమేష్, మీ అమ్మగారు ఇంకా రాలేదు? మనం వచ్చి గంట గడుస్తుంది. నేను అదే అనుకుంటున్నాను అజయ్. మా అమ్మ ఇంకా ఎందుకు ఇక్కడికి రాలేదో ఏంటో. మీ అమ్మగారికి ఫోన్ చేయి రమేష్. తను రాలేకపోయినా డబ్బుల్ని ఫోన్ పే చేయమని చెప్పు. నేను ఇక్కడ పని మొదలు పెట్టేస్తాను. రమేష్ ఫోన్ చేస్తాడు. అనామిక ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. ఏవండి, అత్తయ్య దగ్గర డబ్బులు ఇంకా సర్దుబాటు అవ్వలేదంట. అజయ్ని వెళ్ళిపోమని నాతో చెప్పారు. నేను మీతో చెప్తున్నాను. అమ్మ అలా చెప్పిందా? ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వ అనామిక. అత్తయ్య మీతో తర్వాత మాట్లాడతానని చెప్పారండి అని ఫోన్ పెట్టేసింది అనామిక. శారద కోపంగా చూస్తూ, కోళ్ళ, ఇప్పుడు నువ్వు నీ చెట్లను కాపాడుకున్నా రాత్రి అనేది ఒకటి ఉంటది కదా, అప్పుడు ఎట్టా కాపాడుకుంటావు అని శారద అడిగిన ప్రశ్నకి అనామిక సమాధానం చెప్పలేకపోతుంది. రమేష్ విషయాన్ని అజయ్కి చెప్పగానే అతను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక పొలం దగ్గరికి వచ్చింది. పొలంలో నడుము వరకు పెరిగిన చెట్లను చూసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిమ్మల్ని నేను ఎంతో ఇష్టంగా ప్రాణంగా పెంచుకుంటున్నాను. కానీ ఈరోజు మా అత్తయ్య డబ్బుల కోసమని మిమ్మల్ని నరికేసి ఈ పొలాన్ని అమ్మేయాలని చూస్తుంది. మా అత్తయ్య అడిగినట్టుగా నేను మిమ్మల్ని ఏసీలు ఇమ్మని ఎలా అడగను? ఒకవేళ అడిగినా మీరు సహజ సిద్ధమైన గాలిని ఇస్తారు, కానీ ఏసీని ఇవ్వలేరు కదా. అందుకే మిమ్మల్ని నా చేత్తోనే నరికేస్తాను. నన్ను మన్నించండి అని పొలం గట్టునున్న గొడ్డల్ని తీసుకుంటుంది. ఒక చెట్టు దగ్గర నిలబడింది. కానీ ఆ చెట్టుని కొట్టలేకపోతుంది. అప్పుడే అక్కడ వనదేవత ప్రత్యక్షమవుతుంది. ఆగిపోయావేమిటి అనామిక? నీ చేతులతో పెంచిన చెట్టుని అదే చేతులతో నరకలేకపోతున్నావా? అవును తల్లి, నా వల్ల కావడం లేదు. నేనెంతో ప్రాణంగా చూసుకుంటున్న చెట్లని. ఇలా చూడు అనామిక, నన్ను ప్రాణంగా ప్రేమగా చూసుకుంటున్న నిన్ను నేనెలా బాధపడనిస్తాను చెప్పు? మీ అత్తయ్య శారద అడిగినట్టు ఇక్కడున్న ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క ఏసీనిస్తుంది. నువ్వు వేసింది పెంచుతుంది ఏసీ పంట అని తనకర్థమవుతుంది. తీసుకొచ్చి చూపించు. అనామిక చాలా సంతోషపడుతుంది. వెళ్ళు అనామిక, మీ అత్తయ్యని తీసుకురా. ఏసీ పంట సిద్ధంగా ఉంటుంది. అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొలం నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. తలుపు తెరిచి ఉంది. శారద, రమేష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీకు ఏసీ కావాలి కదా, నాతో పాటు రండి ఒకసారి అని శారదను తీసుకుని పొలం దగ్గరికి వస్తుంది. ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క ఏసీ ఉంటుంది. అది చూసి శారద ఆశ్చర్యపోతుంది. అనామిక ఎంతగానో సంతోషపడుతుంది. అత్తయ్య, వద్దు కోళ్ళ, నువ్వు నాకేం చెప్పకో. నీతో ప్రకృతి ఉంది.
మంచిగా ఉంటే జీవితాన్ని వెలిగిస్తావు, చెడుగా ఉంటే అదే జీవితాన్ని నాశనం చేస్తావు. నువ్వేమిటో, నీ ప్రాణం ఏమిటో నాకు అర్థమైంది అని శారద అంటుంది. ఇక అప్పటి నుంచి అనామిక మరింత సంతోషంగా ఉంటుంది.